వెంట్రికల్స్లో ఆల్రెడీ 3 డయోసిల్ వరకు చెప్పుకున్నామండి. డయోసిల్ ఎక్కడ ఉంటుందని చెప్పాను, డయన్సెఫాలన్లో ఉంటుందని చెప్పాను. ఫస్ట్ వెంట్రికల్ అండ్ సెకండ్ వెంట్రికల్ సెరెబ్రల్ హెమిస్పియర్స్లో ఉంటుంది. ఈ థర్డ్ డయోసిల్ అనేది ఎక్కడ ఉంది, ఈ వెంట్రికల్ అనేది మనకి డయన్సెఫాలన్లో ఉంది. అయితే ఇప్పుడు ఇదిగోండి, ఈ ఫస్ట్ వెంట్రికల్ ఉంది కదా, ఈ ఫస్ట్ వెంట్రికల్ ఫస్ట్ కోష్టకము రెండో కోష్టకం కలిపి ఈ సెంటర్లో ఉండే రంధ్రం అనమాట. దీన్ని ఫొరామెన్ ఆఫ్ మన్రో అన్నాం. ఫొరామెన్ రంధ్రం త్రూ దేంట్లోకి, థర్డ్ డయోసిల్లోకి. ఈ డయోసిల్ ఎక్కడుంది అండి, మన బ్రెయిన్లో ఉండే డయన్సెఫాలన్లో సెంటర్లో ఉండే హాలో స్ట్రక్చర్ని మనం డయోసిల్ అన్నాం. ఈ డయోసిల్ నెక్స్ట్ ఎందులోకి అంటే మెటాసిల్ అనే ఫోర్త్ వెంట్రికల్ అనమాట. ఫోర్త్ వెంట్రికల్లోనికి ఓపెన్ అవుతుంది. ఈ ఫోర్త్ మెటాసిల్ ఎక్కడుంది అంటే మెడ్యులా అబ్లాంగేటా రీజన్లో ఉందండి, మధ్యముఖంలో ఉంది మెటాసిల్. ఇప్పుడు ఈ మెటాసిల్ అండ్ థర్డ్ డయోసిల్ ఈ రెండింటిని కలుపుతూ ఒక నారో స్ట్రక్చర్ అనమాట, ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ అనేది మన ఇన్నర్ బ్రెయిన్లో ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం ఐటర్ లేదా ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్ అంటాం. ఆ నారో స్ట్రక్చర్ ఉంది కదా, కనెక్షన్ని అక్కడ మనము ఇక్కడ ఈ రంధ్రాన్ని ఏమన్నాం, ఫొరామెన్ ఆఫ్ మన్రో అన్నాం. ఇక్కడ ఈ నారో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ఏమన్నామంటే ఐటర్, ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్ అన్నామండి. ఈ సిల్వియస్ త్రూ మెటాసిల్లోకి ఓపెన్ అయ్యి నెక్స్ట్ ఇది ఎలా అంటే సెంటర్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఇప్పుడు స్పైనల్ కార్డ్ కూడా మనకి ఓవరాల్గా స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెర్టిబ్రాస్ ఉంటాయి, సెంటర్లో హాలో స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ హాలో స్ట్రక్చర్ త్రూ మనకి సెరెబ్రల్ హెమిస్పియర్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మనకి బ్రెయిన్ నుంచి కింద స్పైన్ వరకు కంటిన్యూస్గా సప్లై జరుగుతుంది. ఇది తర్వాత సెంటర్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కింద నెక్స్ట్ అనేది ఓవరాల్గా ఇంకా అక్కడ స్టాప్ లేకుండా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ వరకు రన్నింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సెంటర్లో ఏం ఫిల్ అయి ఉంటుందని చెప్పాను, సెరెబ్రో హెమిస్పియర్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఈ సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు సెంటర్లో ఉండి అసలు పాస్ అవుతుంది అంటే ఏం చేస్తుంది? ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంది కదా, మనకి ఎక్కడెక్కడ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందో తెలుసా అండి? మనకి సెంటర్లో ఉండే వెంట్రికల్స్లో ఉంటుంది. అంతేకాకుండా సబ్ అరికనాయిడ్ మ్యాటర్, మీకు నేను మెనింజస్ లేయర్ చెప్పేటప్పుడు 3 లేయర్స్లో చెప్పాను కదా, ఆ సబ్ అరికనాయిడ్ మ్యాటర్ ఉపలౌతికల కుహరంలో కూడా మనకి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందండి, మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే మనకి కోరాయిడ్ ప్లెక్సెస్ ఉన్నాయి కదా, ఈ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్, యాంటీరియర్ కోరాయిడ్ ప్లెక్స్ అండ్ పోస్టీరియర్ కోరాయిడ్ ప్లెక్స్, మనకి ఎలాగా యూరిన్ అనేది ఫిల్ట్రేషన్ జరుగుతుంది, మన వాటర్ ఎలా ఫిల్టర్ అయ్యి యూరిన్ పాస్ అవుతుంది, సేమ్ అదే విధంగా ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ త్రూ ఏం జరుగుతుందంటే ఫిల్ట్రేషన్ జరుగుతుందండి. ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, కోరాయిడ్ ప్లెక్సెస్, ఇది నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ కదా, వాటిలోకి ఎంటర్ అయ్యి అలా ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు బ్రెయిన్లో కూడా మనకి చాలా బ్యాక్టీరియా చేరొచ్చు, మెటబాలిజం జరుగుతుంది, వేస్టేజ్ ఫామ్ అవుతుంది, టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. ఆ టాక్సిన్స్ని మెటబాలైట్స్ని సెపరేట్ చేసి అవుట్ మనకి బయటికి పంపించేది ఏది అంటే ఈ కోరాయిడ్ ప్లెక్సెస్ జరిగిన ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చేస్తుందన్నమాట. అయితే ఓవరాల్గా మన బాడీలో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది రీసైక్లింగ్ అనమాట. మన పునశ్చక్రియం ఎన్నిసార్లు జరుగుతుంది అంటే 4 times జరుగుతుందండి. 4 times అనేది మెటబాలిజమ్స్ని, అందులో జరిగే వేస్టేజ్ని రిమూవ్ చేయడానికి 4 times రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 4 times జరుగుతుంది. అయితే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంది కదండి, ఇది కలర్లెస్ అండి, కలర్ ఏమి ఉండదు, ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది అనమాట, ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఫర్ బ్రెయిన్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్పైనల్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.